शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय सृष्टिसारं विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं गंगांगं दिव्यलिंगं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं। అందరికీ నమస్కారం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు, నెల్లూరు మహిళామణులకు కార్తీక మాస శుభాభివందనాలు. ఒకనాటి విక్రమసింహపురియే నేటి నెల్లూరు. నెల్లి అంటే ధాన్యం. ధాన్యం సమృద్ధిగా ఉండేటువంటి చోటు కావడంతో నెల్లి ఊరు అని పిలిచేవారు. అదే నేటి నెల్లూరు. మహాభారతంలో 15 పర్వాలు మహాకవి తిక్కన్న ఇక్కడే రచించారు. అటువంటి పుణ్య ప్రదేశంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మధ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, వారి కుమార్తె డాక్టర్ పొంగూరు సింధూర, నారాయణ మేనేజింగ్ డైరెక్టర్, నారాయణ విద్యా సంస్థల సౌజన్యంతో నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. టైటిల్ స్పాన్సర్ శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్. కో ప్రెజెంటర్ తెనాలి డబుల్ హార్స్ మిన్పగుళ్ళు, కుమార్ పంప్స్ అండ్ మోటార్స్. పవర్డ్ బై కేఎల్ యూనివర్సిటీ, కార్లాన్ మ్యాట్రిసెస్ ఎక్స్ప్రెస్ నెల్లూరు. అసోసియేట్ స్పాన్సర్స్ శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నుడా చైర్మన్, సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్. ఫన్ పార్క్ శ్రీ సాయి పథమ హాస్పిటల్, లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్. డివోషనల్ పార్ట్నర్ ఏఎస్ బ్రాండ్ పూజ నువ్వుల నూనె, గోపురం పసుపొడి కుంకుమ, అంబికా దర్బార్ బత్తి, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది. అపర్ణ జూట్ అండ్ పూజా స్టోర్స్. హాస్పిటాలిటీ పార్ట్నర్ డిఆర్ కన్వెన్షన్ నెల్లూరు. బెవరేజ్ పార్ట్నర్ శుభ్రం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఏ క్వాలిటీ ప్రొడక్ట్ ఫ్రమ్ కుమార్ పైప్స్ అండ్ మోటార్స్. ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. ముందుగా ఈ ప్రాంగణంలో శ్రీ రాజరాజేశ్వరి దేవస్థాన వేద పండితులు బ్రహ్మశ్రీ అవ్వారి వెంకట రామకృష్ణ శర్మ అవధాని గారి బృందం ఇప్పుడు వేదపట్నం చేస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవత్. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రసా అగ్నే తపోతిభిః సువీరాభిస్తరతి వాజకర్మభిః. యస్య త్వగౌ సఖ్యమావిధా ప్రహోత్రే పూర్యం వచాగ్నయే భరతా బృహత్. విపాంజ్యోతి గుంషి బిభ్రతేన వేధసే. అగ్నేత్రీ వాజినాత్రీ సధస్థ తిస్రస్తే జిహ్వారుతజాత పూర్వీ. తిస్ర ఉతే తనువో దేవవాతాస్తాభిర్నః పాహి గిరో అప్రయచ్చన్. సంవాంగర్మణా సమిషాహి నోమీంద్ర విష్ణు అవసస్పారే అస్య. జుషేధాన్ యజ్ఞం ద్రవిణం చ ధత్త వరిష్ఠైర్నః పథిభిః పారయంత. ఉభాజిజ్ఞధుర్న పరాజయేథే న పరాజిజ్ఞే గతరశ్చ నైనో. ఇంద్రశ్చ విష్ణోజదపస్పృధేధాన్ త్రేధా సహస్రం వితతైరయేధాం. త్రీణ్యాయోగం శితమజాతవేదస్తిస్ర ఆజాని ఋషసస్తే అగ్నే. తాభిర్దేవానామవో యక్షి విద్వానధా భవ యజమానాయ శయ్యో. అగ్నిస్త్రీణి త్రిధాతోన్యా
शतमधिष्ठौ शतं वर्चिनः सहस्रं च सागगो हथा अप्रत्यसुरस्य वीरान् उत माता महिषमन्ववेन तमीत्वा जहति पुत्रदेवाः अथा ब्रवीत्रुद्रमिन्द्रोह निष्यन् सखे विष्णावितरं विक्रमस्व गणानां गणपतिं गणपतिं त्वा गणानां गणपतिं त्वा गणपतिगो हवामहे गणपतिं त्वा गणपतिगो हवामहे गणपतिमिति गणपतिं हवामहे कविं कविगो हवामहे कविं कवीनां कविगो हवामहे कविं कवीनामुपमश्रवस्तममुपमश्रवस्तमं कविं कवीनामुपमश्रवस्तमं कवीनामुपमश्रवस्तममुपमश्रवस्तमं कवीनामुपमश्रवस्तमम् उपमश्रवस्तममित्युपमश्रवः तमो ज्येष्ठराजं ब्रह्मणां ज्येष्ठराजं ब्रह्मणां ज्येष्ठराजं ब्रह्मणः हरिः ओम स्वस्ति दिगंबराय तस्मै వైష్ణవ అవతారుడు తల్పగిరి రంగనాథ స్వామి, శైవమూర్తి మూలాపేట మూలస్థానేశ్వర స్వామి ఇరువురు వైభవోపేతముగా విరాజిల్లుతున్నటువంటి సుక్షేత్రం నెల్లూరు. ఆ దేవదేవుళ్ళకి ఇద్దరికీ ఇష్టమైన ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసుకునే సదవకాశం కల్పించింది ఈ విక్రమసింహపురి. ఈ ప్రాంగణంలో వేల కార్తీక దీపాలు వెలుగొందబోయే ముందు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజ్వలన చేసేందుకు వేంచేసినటువంటి అతిథుల్ని గౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి సతీమణి శ్రీమతి రమాదేవి నారాయణ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిరామరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు. తాళ్లపాక అనురాధ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो नमो गुरुभ्यः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु श्रीमहासरस्वत्यै नमः। श्रीप्यस्वजातवेदोपघ्नन्निरृतिं मम पशुगुश्चमह्यमावह जीवनं च दिशो दिशा साज्यं त्रिवर्ति संयुक्तं वह्निना योजितं प्रियं गृहाण मङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहिमान्नरकाद्घोरा दिव्यज्योतिर्नमोऽस्तु ते। श्री दीपदेव्ये नमः। ताम्बूलादि सर्वापचार पूजार्थं
पुष्पाणि समर्पयामि। यो देवानां प्रथमं पुरस्ताद्विश्वाधियो रुद्रो महर्षिः हिरण्यगर्भं पश्यत जायमानगुं सनो देवशुभया स्मृत्या संयुनक्तु यस्मात् परन्ना परमस्ति किञ्चित् यस्मान्नानीयो न ज्यायोऽस्ति कश्चित् वृक्षैव स्तब्धो दिवि तिष्ठत्येकस्तेनेदं पूर्णं पुरुषेण सर्वम् न कर्मणा न प्रजया धनेन त्यागेनैकेऽमृतत्वमानशुः परेण नाकन्निहितं गुहायां बिभ्राजते तद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे दक्रं विपापं परमेष्वभूतं यत्पुण्डरीकं पुरमध्यसग्गुस्थम् तत्रापि दक्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यम् यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः अज्ञानाञ्जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखर भारतीम् अस्मद्गुरोः परमगुरोः परमेष्ठिगुरुभ्यो नमः श्रीरामानन्द सरस्वती गुरुपादुकेभ्यो नमः जगद्गुरु आदिशङ्कराचार्य स्वामिने नमः श्री 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 भारती तीर्थ महास्वामिने नमः श्री 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 विधुशेखर भारती महास्वामिने नमः वागर्थाविव सम्पृक्तौ वागर्थः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ अस्य देवदेवस्य गणदानेक दिव्यावतार स्वरूपस्यादिमध्यान्तरेदस्य अखिलाण्डकोट ब्रह्माण्ड नायकस्य श्री कार्तिक दामोदर परब्रह्मणे नमः पादारविन्दयोः परिमणपत्र पुष्पाञ्जलिं समर्पयामि त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पाप संहारं एकबिल्वं शिवार्पणं योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति हरये नमः జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. మన కష్ట నష్టాలను వింటూ మన ఇష్టాలను నెరవేర్చే వరసిద్ధి ప్రదాత ఆ వినాయకుడు మనం ఎంతో ఇష్టపూర్వకంగా చేసే దీపారాధనతో సంతుష్టుడై మన అభిష్టాలన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ మన వైదిక కార్య నిర్వాహకులైనటువంటి పులుపుల ఫణికుమార శర్మ గారు, రాఘవేంద్ర శర్మ గారు, సాయి పవన శర్మ గారు ఇప్పుడు గణపతికి పూజ చేస్తారు. అందరూ కూడా నమస్కారం చేస్తూ గణపతి శ్లోకాన్ని చెప్దాం. అయితే ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలన్నా కూడా ముందుగా గణపతి పూజ చేయాలి. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరముఖేన్మహే కిమపి తుందిలం మహః అంటాడు ఒక కవి. స్వామి నేనొక్కసారి ప్రార్థిస్తే చాలు అంతరాంతరాలలో ఉన్నటువంటి అంధకారం అనేటటువంటి అజ్ఞానాన్ని నిర్మూలిస్తావు, విఘ్నాలు అనేటటువంటి చీకటిని ఒక మహాజ్యోతిగా నీవు తరిమి కొడతావు. నరం వపుషి అంటే మానవదేహం కలిగి కుంజరముఖం, మానవదేహము ఏనుగు ముఖం కలిగినటువంటి ఓ మహాత్మ నిన్ను ఎప్పుడైతే ధ్యానిస్తామో నీ ధ్యానము చేతనే విఘ్నాలన్నీ కూడా దూరంగా పారిపోతాయ్యా అంటాడు. కాబట్టి అటువంటి విఘ్న నాయకుడు, విఘ్నకారకుడు, విఘ్నహంత్రి అయినటువంటి విఘ్నేశ్వరుడి యొక్క ధ్యానాన్ని మనం కూడా గట్టిగా చెప్దాం. గట్టిగా చెప్పడం వల్ల ఈ మనని బాధించేటటువంటి విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన శబ్ద తరంగాల వల్ల దూరంగా పారిపోతాయి. కాబట్టి నమస్కారం చేస్తూ అందరూ గట్టిగా
గణపతి ధ్యానాన్ని చెప్పండి. చెప్పండి వినాయకాయ. కొంచెం గట్టిగా వినాయకాయ. వినయాంబిక. ప్రియసూనవే. విష్ణవే. విశ్వవంద్యాయ. విఘ్న భగ్నాయ తే నమః. గట్టిగా గం గణపతయే నమః. గట్టిగా గం గణపతయే నమః. గం గణపతయే నమః. గౌరీసుతాయ నమః. గురురూపాయ నమః. మూషిక వాహనాయ నమః. మోదక ప్రియాయ నమః. సురప్రియాయ నమః. అంటూ అందరూ కూడా చక్కగా గణపతిని ధ్యానించండి. మన కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి అని. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమదయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రేశమూర్జన్దుహానాధేనుర్వాగస్మానుపతిష్ఠతేతు అయం ముహూర్తస్సు ముహూర్తోऽస్తు యస్య వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వత్ర జయమంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో సువాసనేభ్యో నమో నమః. మీ కుడి చేతిలోకి కొద్దిగా నీళ్లు తీసుకొని మీ శిరస్సున మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద పుండరీకాక్ష పుండరీకాక్ష అంటూ చల్లండి. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సవాహ్యాభ్యంతర శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. అందరూ కూడా నమస్కారం చేస్తూ శ్రీ గోవింద 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 అనుకోండి. శ్రీ గోవింద గోవింద గోవింద. తర్వాత అందరూ మీ కుడి చేతి చూపుడు వేలు మధ్య వేలు మధ్యలో బొటన వేలుంచి చెయ్యి ఎలా ఉండాలి అంటే గోకర్ణం ఆవు చెవిలాగా ఉండాలి. అటువంటి చేతిలో మినపగింజ మునిగే ప్రమాణంలో నీళ్లు వేసుకొని శబ్దం రాకుండా 3 సార్లు త్రాగి 4వసారి నీళ్లు పక్కన వదిలిపెట్టి చెయ్యి తుడుచుకోండి. అచ్యుతాయ నమః అనంతాయ నమః అచ్యుతానంత గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అథోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు కొద్దిగా అక్షతలు వాసన చూచి మీ ఎడం చేతి వైపు వెనక్కి వేసుకోండి. అపక్రామంత భూతాద్యాపిశాచా సర్వతోముఖా సర్వేషాం విరోధేణ పూజా కర్మ సమారభే. అందరూ కూడా ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. అంగుళ్యగ్రే నాసికగ్రే సంపేద్యం పాపనాశనం. ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. అందరూ కూడా నమస్కారం చేసుకొని మమ అనుకోండి. ఉపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణునాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్మంతరే అష్టాంశన్మహాయుగే యాతే కలయుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నే ప్రదేశే కృష్ణాకావేర్యోర్మధ్యదేశే अस्मिन् पवित्रदीपमण्डपसन्निधौ समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन प्रभुवादिषष्टि संवत्सराणां मध्ये श्रीविलम्बनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीकमासे कृष्णपक्षे अष्टम्यां भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ श्रीपरमेश्वरमध्यस्य श्रीपरमेश्वरप्रीत्यर्थं श्रीमान् गोत्रः అందరూ కూడా మీ గోత్రం చెప్పుకోండి. గోత్రోద్భవస్య నామధేయస్య తర్వాత మీ భర్త గారి పేరు చెప్పుకోండి. వివాహం కానటువంటి వాళ్ళు ముందు మీ తండ్రి గారి పేరు తల్లి గారి పేరు చెప్పుకొని తర్వాత మీ పేరు చెప్పుకోండి నమస్కారం చేసుకుంటూ. తర్వాత ధర్మపత్ని సమేతస్య మీ పేరు చెప్పుకోండి. చిరంజీవీనాం పిల్లల పేర్లు చెప్పుకోండి అందరూ కూడా. యజమానస్య సపుత్రస్య సపుత్రికాయా సబాంధవస్య ఆశ్రితవర్గస్య అందరూ నమస్కారం చేస్తూ సంకల్పాన్ని గట్టిగా చెప్పండి. అందరూ చెప్పండి. అస్మాకం
అస్మాకం సహకుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మాది చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల ఐహిక ఆముష్మిక శుభఫల అవాప్త్యర్థం చింతిత మనోరథ ఫల సిద్ధ్యర్థం సంకల్పిత సకల కార్య దిగ్విజయ ప్రాప్తి సిద్ధ్యర్థం సకల విధ భయ నివారణ ద్వారా మనోల్లాస సిద్ధ్యర్థం దేహస్థిత సకల విధ రోగ నివృత్తి ద్వారా దేహే సంపూర్ణ ఆరోగ్యత సిద్ధ్యర్థం మమ గృహే అలక్ష్మి పరిహార ద్వారా మహాలక్ష్మి ధైర్య సిద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్యత సిద్ధ్యర్థం కార్తీక దామోదర ప్రీతయే కార్తీక దీపారాధనం కరిష్యే ఆదౌ గణపతి పూజాం కరిష్యామహే అందరూ గం గణపతయే నమః అని శిరస్సు వంచి నమస్కరించుకోండి. మాత్రం వేరే దేని మీద మనస్సు పోలేదు. విష్ణుమూర్తి చేతిలో ఉండేటటువంటి చక్రం మీద పోయింది. ఒక్కసారి దాన్ని మింగేశాడు. నారాయణమూర్తి ఎలా అయినా దాన్ని బయటికి తీసుకురావాలని 4 భుజాలతో చెవులు పట్టుకుని గుంజిళ్ళు తీశాడు. గణపతి పెద్దగా నవ్వాడు, చక్రం బయటకు వచ్చింది. అందుకని గణపతి యొక్క అనుగ్రహం కోసం గుంజిళ్ళు తీస్తూ ఉంటాం. అందరూ నమస్కారం చేస్తూ హరయే నమః. కాశీ పుణ్యక్షేత్రానికి కొత్వాలు అంటే క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కాశీకి వెళితే మొదటగా కాలభైరవుని దర్శనం చేసుకొని కాశీలో ఉన్న ఇతర ఆలయాలని సందర్శించుకుంటాం. అహంకారంతో వెర్రవీగిపోతున్న పంచముఖ బ్రహ్మ ఒక శిరస్సును ఖండించి చతుర్ముఖ బ్రహ్మగా మార్చినటువంటి శివాంశ అవతారుడు కాలభైరవుడు. మనలోని అహంకారాలన్నింటినీ తొలగించి సన్మార్గంలో నడిపించాలని కోరుకుంటూ మన వైదిక కార్యనిర్వాహకులు పులుపుల ఫణికుమార శర్మ గారు ఇప్పుడు కాలభైరవ అష్టోత్తరాన్ని పఠిస్తారు. అస్య దేవదేవస్య గణదానేక దివ్యావతార స్వరూపస్య శివస్వరూపస్య మహారౌద్రావతారస్య శ్రీ కాలభైరవ దివ్యానుగ్రహ ప్రసార సిద్ధ్యర్థం కాలభైరవాష్టమి మహాపర్వణి సంభవద్భిః ద్రవ్యైః సంభావిత ప్రకారేణ సంభావిత ఉపచారైః కాలభైరవార్చన కిం కర్మ కరిష్యే. అందరూ నమస్కారం చేస్తూ కాలభైరవ ధ్యానాన్ని చెప్పండి. చెప్పండి భైరవాయ. కొంచెం గట్టిగా భైరవాయ. నమస్తుభ్యం శివానుజ్ఞ ప్రవర్తక భూతబాధ వినాశాయ కాలరూపాయ తే నమః. చక్కగా కార్తీక బహుళ అష్టమి నేడు కాలభైరవ అష్టమి. అయితే ఈ రోజున కాలభైరవుడు ఆవిర్భవించినట్టుగా మనకి పురాణాల్లో చెప్పడం జరుగుతుంది. అయితే కాలభైరవ క్షేత్రాలలో మన అదృష్టం ఏమిటంటే సాయంకాలం 5 గంటల నుండి 7 గంటల లోపు కాలభైరవ అర్చన జరుగుతూ ఉంటుంది క్షేత్రాలలో. అదే సమయానికి మనం కూడా కాలభైరవుణ్ణి అర్చిస్తున్నాం. ఇది శివ సంకల్పం. అయితే అసలు కాలభైరవ ఆవిర్భావం ఎలా ఏర్పడింది అంటే పూర్వం 5 ముఖాలు కలిగినటువంటి బ్రహ్మ ఈశ్వరుణ్ణి నిందిస్తూ మాట్లాడాడు. దానితో పరమేశ్వరుడికి చాలా క్రోధం కలిగింది. స్వామికి ఎప్పుడు అమితమైనటువంటి క్రోధం కలిగినా ఆయన క్రోధానికి ఆ క్రోధం నుండి ఒక వ్యక్తి జనిస్తాడు. బాగా రౌద్రం వచ్చినప్పుడు రౌద్రమూర్తి అయినటువంటి వీరభద్రుడు ఎలా అయితే వచ్చాడో క్రోధం కలిగినప్పుడు స్వామి క్రోధం నుండి భైరవుడు ఆవిర్భవించాడు. భైరవారి ఎందుకు ఆయనకి పేరు వచ్చింది అంటే ఆయన ఆవిర్భావంలోనే భైరనేటటువంటి శబ్దం భీకరమైనటువంటి రవం చేస్తూ వచ్చాడు కాబట్టి ఆయన భైరవుడు క్రమేణా భైరవుడిగా మారాడు. వెంటనే ఆ భైరవుడు వెళ్ళి ఆ బ్రహ్మదేవుడు యొక్క ఏ నోటితో అయితే ఆయన దూషించాడో ఆ శిరస్సుని తన గోటితో తుంచివేశాట. అయితే అది బ్రహ్మహత్యాపాతకం కదండి, చేతికి అతుక్కుపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఈశ్వరుడు చెప్పాడు,
ఏం లేదు భైరవ, నీవు అన్ని క్షేత్రాలు సందర్శిస్తూ ఉంటూ ఏ క్షేత్రమైతే పవిత్రమైనది అవుతుందో ఆ పవిత్రమైనటువంటి క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత నీ బ్రహ్మహత్యాపాతకం నీకు నివృత్తి కాబడి ఆ కపాలం అక్కడ పడుతుంది, అది బ్రహ్మకపాల క్షేత్రంగా ఏర్పడుతుంది అని పరమేశ్వరుడు చెప్తే భైరవుడు అనేక క్షేత్రాలు సందర్శిస్తూ కాశీ సమీపంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ బ్రహ్మ యొక్క శిరస్సు ఆయన చేతి నుండి వేరే కింద పడ్డదండి. అక్కడ బ్రహ్మ కపాల తీర్థం ఏర్పడింది. ఇప్పటికీ కూడా బ్రహ్మ కపాల తీర్థాన్ని మనం సందర్శించవచ్చు. బ్రహ్మహత్యా పాతకాలు కూడా బ్రహ్మకపాలలో స్నానం చేస్తే పోతాయి అని శాస్త్రవచనం. పితృదేవతలకు కూడా అక్కడ పిండ ప్రదానాదులు చేస్తే చక్కటి పుణ్యలోకాలు సద్గతి ప్రాప్తిస్తుందని శాస్త్రవచనం. అయితే మన సంప్రదాయంలో భైరవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తామంటే భీతి కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు, శత్రుబాధలు కలిగినప్పుడు భైరవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. అయితే అత్యంత క్రోధమూర్తిని ప్రార్థిస్తే మనకి కూడా ఎక్కువ క్రోధం వస్తుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లోనే భైరవుణ్ణి ఆరాధించాలి. ఇప్పటికి కూడా కాశీక్షేత్రానికి వెళ్ళినట్లయితే కాశీక్షేత్ర నివాసంచా కాలభైరవ దర్శనం, కాలభైరవుని దర్శించి మాత్రమే, విశ్వేశ్వరుని దర్శిస్తేనే కాశీయాత్ర ఫలం మనకు వస్తుంది. కాశీయాత్ర సంపూర్ణంగా పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాలభైరవ ఆరాధన అనే పేరుతో చేసి కాలభైరవుడి యొక్క వాహనమైనటువంటి నల్ల కుక్కకి అర్చన చేసి దానికి మినపగారెలు నివేదన చేస్తారు. చాలామంది అనుకుంటారు కాలభైరవుడు అంటే కుక్క అనుకుంటారు కదండి. కుక్కని వాహనంగా కలిగినటువంటి వాడు. ఆయన లక్షణం ఏమిటి అంటే రెప్ప వేయడండి. ఆయన ఎప్పుడు కూడా ఆయన కళ్ళు మూయడు. అన్ని అర్థనిమీర నేత్రాలు అంటే సగం మూసి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలుగుతుందో, ఎటువంటి భూతబాధ కలుగుతుందో అని చెప్పి నిరంతరం ఒక దండాన్ని ధరించి దండాయుధ పాణియై నిరంతరం సంచరిస్తూ ఉండేటటువంటి వాడు భైరవుడు. అటువంటి భైరవుడి వాహనంగా కలిగిందే కాబట్టి కుక్క కూడా విశ్వాసానికి మారుపేరుగా చెప్పుకుంటాం. కాపలాకి కావాలి అంటే కుక్కని ఏర్పాటు చేస్తాం తప్ప గాడిదని ఏర్పాటు చేయం. అది భైరవుడి యొక్క గొప్పదనం. అయితే భైరవుడికి 8 రూపాలు ఉన్నాయి. కాలభైరవ, అసితాంగ భైరవ, సంహార భైరవ, రుద్ర భైరవ, క్రోధ భైరవ, కపాల భైరవ, రురుభైరవ, ఉన్మత్త భైరవ అనేటటువంటి 8 రూపాలు ఉన్నాయి. ఇవి కాకుండా భీష్మ భైరవ, స్వర్ణాకర్ష భైరవ, శంబర భైరవ, మహాభైరవ, చండభైరవ అనేటటువంటి అనేక రూపాలు కూడా భైరవుడికి చెప్పబడ్డాయి. కాబట్టి మనకి సకల విధాలైనటువంటి శత్రుబాధలని, భీతిని ఆ భైరవుడు మనకి అనుగ్రహించాలని, భైరవుడు అంటే సాక్షాత్తుగా ప్రత్యక్షంగా రుద్రస్వరూపుడే. అందుకే అమ్మవారిని కూడా చక్కగా ధ్యానిస్తూ లలితా సహస్రనామంలో 65వ శ్లోకంలో జగదమ్మని కూడా భైరవి అని కీర్తించడం జరుగుతుంది. భైరవుడిగా స్వామి ఆవిర్భవిస్తే భైరవిగా అంబ అనుగ్రహిస్తుంది. కాబట్టి మనందరం కూడా ఒక్కసారి కాలభైరవుడి యొక్క అష్టోత్తర శతనామావళి చెప్పుకొని కాలభైరవుడిని అర్చిద్దాం. అందరూ గట్టిగా కాలభైరవాయ నమః, గట్టిగా కాలభైరవాయ నమః, కాలభైరవాయ నమః. కాలభైరవుడు అంటే కాల అంటే నల్లని దేహం కలిగినటువంటి వాడు. అట్లానే కాలము యందు ఉన్నటువంటి భీతి అంటే యముడికి సంబంధించినటువంటి బాధను పోగొట్టేవాడు. కాబట్టి గట్టిగా మనకి యమబాధ లేకుండా ఉండడం కోసం గట్టిగా కాలభైరవాయ నమః, కొంచెం గట్టిగా కాలభైరవాయ నమః. ఓం కాలభైరవాయ నమః ధ్యాయామి. ఓం కాలభైరవాయ నమః ఆవాహయామి. ఓం కాలభైరవాయ నమః స్నానవస్త్రయజ్ఞాపవేద గంధాలంకరణార్థం నక్షదాన్ సమర్పయామి. ఓం కాలభైరవాయ నమః పుష్పైః పూజయామి. అక్షతైః పూజయామి. అందరూ నమస్కారం చేస్తూ కాలభైరవాయ నమః అంటూ కాలభైరవ అనుగ్రహం కలగాలని 2 చేతులు జోడించి నమస్కార పురస్సరంగా కాలభైరవ నామాన్ని స్మరిస్తూ అష్టోత్తరాన్ని శ్రద్ధగా వినండి అందరూ కూడా. ఓం భైరవాయ నమః, ఓం భూతనాథాయ నమః, ఓం భూతాత్మనే నమః, ఓం భూతభావనాయ నమః, ఓం క్షేత్రదాయ నమః, ఓం క్షేత్రపాలాయ నమః, ఓం క్షేత్రజ్ఞాయ నమః, ఓం క్షత్రియాయ నమః, ఓం విరాజే నమః, ఓం శ్మశానవాసినే నమః, ఓం మాంసాసినే నమః, ఓం సర్పరాజాయ నమః, ఓం స్మరాంతకృతే నమః, ఓం రక్తపాయ నమః, ఓం పానపాయ నమః, ఓం సిద్ధాయ నమః, ఓం సిద్ధిదాయ నమః, ఓం సిద్ధసేవితాయ నమః, ఓం కంకాళాయ నమః, ఓం కాలశమనాయ నమః, ఓం కళాయ నమః, ఓం కాష్ఠాయ నమః, ఓం తనవే నమః, ఓం కవయే నమః, ఓం త్రినేత్రాయ నమః, ఓం బహునేత్రాయ నమః, ఓం పింగళలోచనాయ నమః, ఓం శూలపానయే నమః, ఓం ఖడ్గపాణయే నమః, ఓం కంకాలినే నమః, ఓం ధూమ్రలోచనాయ నమః, ఓం అభీరవే నమః, ఓం నాదాయ నమః, ఓం భూతపాయ నమః, ఓం యోగినీపతయే నమః, ఓం ధనదాయ నమః, ఓం ధనహారిణే నమః, ఓం ధనవతే నమః, ఓం ప్రీతిభావనాయ నమః, ఓం నాగహారాయ నమః, ఓం నాగపా
కపాశాయ నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం కపాలభృతే నమః ఓం కపాలాయ నమః ఓం కపాలమాలినే నమః ఓం కమనీయాయ నమః ఓం కళానిధయే నమః ఓం త్రిలోచనాయ నమః ఓం జ్వాలానేత్రాయ నమః ఓం త్రిశిఖినే నమః ఓం త్రిలోచనాయ నమః ఓం త్రినేత్రతనయాయ నమః ఓం బింబాయ నమః ఓం శాంతాయ నమః ఓం శాంతజనప్రియాయ నమః ఓం వటుకాయ నమః ఓం వటువేషాయ నమః ఓం ఖట్వాంగవరధారకాయ నమః ఓం భూతాధ్యక్షాయ నమః ఓం పశుపతయే నమః ఓం భిక్షుకాయ నమః ఓం పరిచారకాయ నమః ఓం ధూర్తాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం శూరాయ నమః ఓం హరిణాయ నమః ఓం పాండులోచనాయ నమః ఓం ప్రశాంతాయ నమః ఓం శాంతిదాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం శంకరాయ నమః ఓం ప్రియబాంధవాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓం నిధీశాయ నమః ఓం జ్ఞానచక్షుషే నమః ఓం తపోమయాయ నమః ఓం అష్టాధారాయ నమః ఓం షడాధారాయ నమః ఓం సత్ప్రయుక్తాయ నమః ఓం శిఖిసఖాయ నమః ఓం భూధరాయ నమః ఓం భూధరాధీశాయ నమః ఓం భూపతయే నమః ఓం భూతరాత్మజాయ నమః ఓం కంకాళధారిణే నమః ఓం ముండినే నమః ఓం నాగయజ్ఞాపవీతినే నమః ఓం దృంభణ మోహన స్తంభనాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం వైశ్యాయ నమః ఓం ప్రభవే నమః ఓం విష్ణవే నమః ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నా కాళభైరవః ప్రచోదయాత్. అందరూ నమస్కారం చేస్తూ కాళభైరవాయ నమః గట్టిగా కాళభైరవాయ నమః కాళభైరవాయ నమః శిరస్సు వంచి నమస్కరించండి. జగదంబ అనుగ్రహం ఉంటేనే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. మహామాయ స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి ఉద్ధరిస్తేనే ఆ పరమేశ్వరుడు మనకు అర్థమవుతాడు. జగత్తు నుంచి జగదీశ్వరుడు, విశ్వంలో విష్ణుమూర్తి మనకు అర్థమవుతాడు. అందుకే కార్తీక మాసం అంటే కేవలం శివారాధన మాత్రమే కాదు, సృష్టి స్థితి ప్రళయ శక్తి స్వరూపిణైనటువంటి ఆ అమ్మను ఆరాధిస్తే అయ్యవారు కూడా కరుణిస్తారు. ఈ కార్తీక మాసంలో మనం చేసేటువంటి ఈ దీపారాధనలు, అమ్మవారి అర్చనల వల్ల కలిగే ఫలితాల గురించి ప్రముఖ ప్రవచనకర్త అభినవసుక డాక్టర్ గొర్తి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ప్రవచనం ఇప్పుడు విందాం. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నే తు మహేశ్వరః అస్తకాలే స్వయం విష్ణుః తస్మై శ్రీ మమ సద్గురవే నమః. నాకు గురుదేవులైనటువంటి వెదురుపాక ఘాట్ గారి యొక్క పాదపద్మాలకు, విజయదుర్మమ్మ పాదపద్మాలకి నమోవాకాలు చేసుకుంటూ పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో మీరందరూ కూడా చాలా చాలా పుణ్యాత్ములు. ఎందువల్లంటే ఈరోజు వెలిగించేటువంటి దీపానికి చాలా ప్రాముఖ్యత కలిగింది. ప్రతిరోజు దీపారాధన చేస్తున్నాం కదండి, ఆ ప్రతిరోజుతో పాటుగా ఇవాళ ఉన్న విశిష్టత ఏమిటి అని చెప్పేసి మీరు అనుకుంటే, ఈ నెల్లూరులో ఉన్నటువంటి ఇక్కడికి వచ్చిన మీ భక్తులందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందువల్లంటే ఈరోజు శుక్రవారం నాడు దీపారాధన చేసేటువంటి ఒకానొక అమోఘమైనటువంటి శక్తి సాక్షాత్తు లక్ష్మీప్రదము అని చెప్పేసి సుస్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందువల్లంటే ఈ కార్తీక మాసంలో కేవలం పరమేశ్వరుడు, అలాగే సాక్షాత్తు నారాయణుడు శ్రీమన్నారాయణమూర్తి వీరిద్దరే కాకుండా అమ్మవారిని కూడా ధ్యానం చేయాలని చెప్పేసి మనకి పురాణం తెలియజేస్తోంది. ఈ క్షేత్రం చూస్తేనే చాలా విశేషమైనటువంటి క్షేత్రం. ఇది శ్రీమన్నారాయణుని క్షేత్రం, ఇది నారాయణుని క్షేత్రం. అదిగో శ్రీరంగనాయకుని యొక్క దివ్యమైనటువంటి ధామం ఇది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో అంతటా నారాయణుడు కొలువైనటువంటి ఈ ప్రదేశంలో అమ్మవారు
పరమేశ్వరుడు శ్రీమన్నారాయణమూర్తికి ఈ ముగ్గురికి కూడా పరమ పవిత్రమైనటువంటి మాసము ఈ కార్తీక మాసము అన్నారు. ఎందువల్లంటే ద్వారుతౌ యమదంష్ట్రాక్షౌ శరద్వసంతౌ అంటోంది దేవీ భాగవతం. యమధర్మరాజు యొక్క కోరలు లాంటివిట రెండు భయంకరమైనటువంటి ఋతువులు ఉన్నాయి. ఒకటి ఏమిటయ్యా అంటే వసంత ఋతువు, రెండవదేమో శరదృతువు. ఇది మనం శరదృతువులో ఉన్నాం. ఈ రెండు ఋతువులు కూడా మహాభయంకరమైనటువంటి రోగాలన్నీ కూడా వస్తూ ఉంటాయట. ఆ రోగాలు వచ్చి యమధర్మరాజు యొక్క కోరల కింద పడి నలగకుండా మనం ఉండాలి అంటే తస్మాద్దేవీం ప్రపూజయేత్, అందువలన అమ్మవారిని తప్పనిసరిగా మనం పూజించాలి అంటోంది. మరి ఇక్కడ ఎంత పుణ్యాత్ములైతే కాబోలు మీ అందరికీ కూడా జొన్నవాడ కామాక్షి అమ్మవారు, ఇరుకలల అమ్మవారు ఇక్కడ. అంతేకాకుండా ఈ అక్షి అనేటువంటి పదాలు కనుక చూస్తే చూడండి, అమ్మవారికి ఉన్నటువంటి అక్షి అనేటువంటి పదాలు కొన్ని ఉన్నాయి. ఆ దేవతామూర్తులు కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, ఈ మూడు కూడా చూడండి అక్షి అంటే కన్ను, నేత్రము అని అర్థం. అంటే మనం కోరిన కోరికలన్నీ కూడా తీర్చేటువంటి తత్వం ఉన్న లక్ష్మి అమ్మవారు కామాక్షి. కామ్యము అంటే కోరికలు అని అర్థం. మరి అందుకనే ఈ నెల్లూరు ప్రాంత వాసులందరూ ఎంత అదృష్టవంతులు అంటే పక్కనే ఉన్నటువంటి జొన్నవాడలో కామాక్షి అమ్మవారు ఉంది. అందువల్ల ఆమె దగ్గరికి వెళ్ళి ఆ నేత్రాలు మీ మీద పడేటప్పటికీ ఎవరెవరికి ఎన్నెన్ని కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా తీర్చేసేటువంటి తల్లి అమ్మవారు. మరి అలా కాదండి మేము అంత దూరం వెళ్ళలేమేమో అనుకున్నట్టుగానే ఇరుకలల అమ్మవారు కూడా మీ పట్టణంలోనే వేయించేసింది ఆవిడ. అమ్మవారంటేనే చంద్రకళ. అందులోని ఈరోజు అష్టమి, అష్టమి చంద్ర విభ్రాజ అన్నారు అమ్మవారిని లలితాసహస్రనామంలో. అష్టమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి గొప్పదైనటువంటి నుదుటి భాగం కలిగిందిట అమ్మ అంటే. అటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తూ అష్టమి రావడం, కాలభైరవాష్టమి రావడం, శుక్రవారం రావడం చాలా విశేషమైన రోజు. శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు. మరి అటువంటి రోజున మీరు సాక్షాత్తు ఏ లక్ష్మి అయితే రావాలని దీపారాధన చేస్తున్నారో ఆ దీపమే లక్ష్మీదేవి. మీరు ప్రతినిత్యము కూడా దీపారాధన చేస్తున్నారు. ఆ లక్ష్మి ఎవరు? సాక్షాత్ అమ్మవారే. ఈ దీపం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం గృహే దీపం నమోస్తుతే అని ప్రతిరోజు ఈ శ్లోకం చదువుకుని దీపారాధన చేస్తే అమితమైనటువంటి గొప్ప సంపద కలుగుతుందని చెప్పేసి అంటోంది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి దీపారాధన లక్ష్మీ ప్రయుక్తంగా ఈరోజు శుక్రవారం మీరు చేస్తున్నారు. అందున విశేషమైనటువంటి తత్వం మరొకటి ఏమిటయ్యా అంటే అమ్మవారిని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆమె ఉన్నటువంటి పేరే లక్ష్మీదేవి అన్నాం. లక్ష్మీదేవి అంటే లక్ష్యతే అనయా ఇది లక్ష్మి, అందరినీ కూడా చల్లని చూపులతో చూసేటువంటి తల్లి లక్ష్మీదేవి అన్నారు. అందుకనే అమ్మవారి యొక్క నేత్రానికి అంత అద్భుతమైనటువంటి శక్తి కలిగింది. కామాక్షి అన్నారు, మీనాక్షి అన్నారు, విశాలాక్షి అన్నారు. ఈ పదాలకు ఉన్నటువంటి విశేషమైన తత్వం ఏమిటి అంటే విశాలమైనటువంటి నేత్రములతోటి కాశీ ప్రాంతాన్ని చూసేటువంటి తల్లి అమ్మవారు విశాలాక్షి. విశాలే అంటే విశాలమైనటువంటి నేత్రాలు ఉన్నాయి అమ్మవారి దగ్గర. ఇక తర్వాత మధురలో ఉండేటువంటి అమ్మవారు మీనాక్షి అమ్మవారు. అంటే అక్షి మీనా అంటే మీనముల వంటి నేత్రము గలది. అక్కడ చూస్తూనే మనలో ఉండేటువంటి రుగ్మతల్ని కానీ మనలో ఉండేటువంటి కోరికలు కాను తీర్చేటువంటి గొప్ప అక్షి అమ్మవారి దగ్గర ఉంది. కనుకనే అమ్మవారికి మీనాక్షి అనేటువంటి పేరు వచ్చింది. ఇలాగా అమ్మవారి యొక్క నేత్రాల్లోనిత శక్తి ఉంటే ఆ నేత్రాల యొక్క రూపాన్ని కనపడాలని చెప్పేసి, ఆ నేత్రాల వైపు చూడాలని చెప్పేసి సాక్షాత్తు బ్రహ్మాది దేవతలందరూ కూడా నమస్కారం చేశారట.
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం. అమ్మవారి యొక్క కటాక్షము అంటే కంటి యొక్క చివరి భాగము అని అర్థం. అమ్మవారి యొక్క కటాక్షం నాకు కావాలని చెప్పేసి వీళ్ళందరూ అలా ప్రార్థన చేస్తే అమ్మవారు ఎలా చూసిందంటే శ్రీమన్మంద కటాక్ష, మందమైనటువంటి రూపంతో చూసింది ఆవిడ. ఆ మందంగా చూస్తేనే అమ్మవారు కనుకొనలతోనే అలా చూస్తేనే వాళ్ళు గొప్ప వైభవం పొందారే. ఇక అమ్మవారు పూర్తిగా కనుక నేత్రాలతో చూస్తే మనందరం ఎంత భాగ్యవంతులు అవుతూ ఉంటాము అన్నారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి తత్వమే లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం. ఇంతటి గొప్పదైనటువంటి తత్వం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కనుక అటువంటి ఆ లక్ష్మి యొక్క విభూతి మనందరిలోనూ కూడా ఎప్పుడూ ఉండాలి. అంటే లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లోకి వస్తూ ఉంటుంది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని చెప్పేసి అని పాట పాడేస్తూ వస్తుంది ఆవిడ. మనం ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత విశేషమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. అవన్నీ పట్టుకుని ఉంటేనే కానీ అమ్మవారు మన దగ్గరికి ఎప్పుడూ రాదు. అందువల్ల మామూలు ముగ్గులు వేయడం మానేసేసి ప్లాస్టిక్ ముగ్గులు వేస్తూ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటే వస్తుందని చెప్పండి. ఇంటి దగ్గర సరైనటువంటి కల్లాపు చల్లకుండా, చీపురుతో తొడవకుండా, ముగ్గు పెట్టకుండా రావమ్మ మహాలక్ష్మి అంటే వస్తుంది ఆవిడ. అందువలన అమ్మవారి యొక్క స్వరూపం ఎప్పుడు అంటే ఎప్పుడూ కూడా పరమ పవిత్రమైనటువంటి స్థానము లక్ష్మీదేవి యొక్క స్థానము. అటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి స్థానాన్ని మనం మనస్సులో ధ్యానం చేసుకోవాలి దీప ఆరాధన రూపంలో. ఆ దీపమే వెలిగేటువంటి ఆ జ్యోతి లక్ష్మీదేవి యొక్క స్వరూపం అన్నారు. అందువలన ఎప్పుడూ కూడా మనం మాసిన వస్త్రాన్ని ధరించకూడదు అంటోంది. కుచేలినం దంతమలాపహారిణం బఫ్ఫాసినం నిష్ఠురవాక్య భాషిణం సూర్యోదయే చ అస్తమయే చ శాయినం విముంచతి శ్రీరపి చక్రపాణినం. ఏమండి ఇలా చేస్తాను నేను, మా ఇంట్లో లక్ష్మీదేవి ఎందుకు ఉండట్లేదండి అంటే నేను ప్రతిరోజు చక్కగా అంబికా దర్బార్బతి వెలిగిస్తున్నాను, రావమ్మ మహాలక్ష్మి అంటున్నాను, యాపిల్ ఫలాలు నైవేద్యం పెడుతున్నాను, కమలా ఫలాలు నైవేద్యం పెడుతున్నాను, అయినా సరే రావట్లేదండి అంటే ఏమమ్మా నువ్వేం చేస్తున్నావు? సూర్యోదయే చ అస్తమయే చ శాయినం. సూర్యోదయంలోనూ నిద్రపోతున్నావు, సూర్యాస్తమయంలోనూ నిద్రపోతున్నావు. ఇవన్నీ ఉన్నప్పుడు రావమ్మ మహాలక్ష్మి అంటే వస్తుందా తల్లి? ఒకసారి ఆలోచన చేయండి. అందువలన పోనీ ఇది శీతాకాలం కనుకండి, మేము చలితో మేము సూర్యోదయం ఎప్పుడవుతుందో మాకు తెలియట్లేదు, మేము ఆ రకంగా నిద్రపోతున్నాం, పోనీ సూర్యోదయం వదిలేండి. సూర్యాస్తమయంలో కూడా కొంతమంది తల్లులు నిద్రపోతూ ఉంటారు, వాళ్ళకి నమస్కారం చేయాలి. అదిగో అటువంటి వాళ్ళ విషయంలో చెప్పుకొచ్చారు. అందువల్ల ఆ సమయంలో చాలా పరమ పవిత్రమైనటువంటి భక్తి భావం కలిగి ఉండాలి, అప్పుడే ఈశ్వరుడు కూడా ఆనందిస్తాడు అన్నాడు. అదే ప్రదోష సమయము. ఆ ప్రదోష సమయంలో సాక్షాత్తు పరమేశ్వరుడు చాలా ఆనందంగా ఉంటాడు. ఆ సమయంలో మనం ఏదైతే కోరిన కోరికలు అడుగుతూ ఉంటామో వెంటనే ఆనందంగా ఇచ్చేస్తాడు. ఎందువలన పక్కన అమ్మవారితోటి నృత్యం చేస్తూ ఉంటాడు స్వామి. అదే ప్రదోషే నిశాముఖం. చీకటి పడుతూ ఉన్నటువంటి సమయాన్ని ప్రదోష కాలము అంటారు. ఆ సమయం అంటే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రం కనుక భక్తితో నమస్కారం చేయాలి. చెప్పండి ఒక్కసారి, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. దీంట్లో 2 సార్లు మనం హరా హరా చెప్పాం. ఏమండి శివుణ్ణి 2 సార్లు హరా హర అనాలా? 3 సార్లు అనకూడదా? అంటే మొదటి హర వేరు, రెండవ హర వేరు. మనం మామూలుగా అంటూ ఉంటాం హర హర అంటే ఓ హర, ఓ పరమేశ్వరుడా హర, నే చేసినటువంటి పాపాన్ని హరించు, పక్కకి తొలగించవయ్యా. ఇది దీని అర్థం. హర హర మహాదేవ్ అంటే 3వసారి ఎందుకు హర అని అంటారండి? ఇంకో హరి అనొచ్చు కదా అంటే వారిద్దరికీ కూడా అభేదము. హరుడు హరి ఇద్దరూ కూడా విశేషమైన రూపంతో కలిగిన మాసమే ఈ కార్తీక మాసము. నా కార్తీక సమోమాస అన్నారు. అందుకనే కార్తీక మాసంతో సమానమైన మాసము లేదని ఎందుకన్నారంటే
అది ఎదుగో దామోదరుని యొక్క రూపంలో శ్రీమన్నారాయణమూర్తి ఉంటాడు. బోళాశంకరుని రూపంలో అభిషేకాలు అందుకుంటూ సాక్షాత్తు పరమేశ్వరుడు ఉంటూ ఉంటాడు. మనం ఏం చేసినా ఎలా చేసినప్పటికీ కూడా మనలో భక్తి ఉందా లేదా అనేటువంటి తత్వాన్ని చూస్తాడు తప్ప నువ్వు ఇంత చేశావా, ఆ రకమైనటువంటి వాటిని తీసుకొచ్చావా అని ఏ రకమైనటువంటి భావనతోటి భగవంతుడు చూడ్డు. అందువలన మనం పరమ పవిత్రమైనటువంటి భావంతో భక్తి భావంతో ఉండాలి అన్నారు. అటువంటి ఆ భక్తి భావం ఎలా ఉండాలి? అంకోలం నిజ బీజ సంతతి అయస్కాంతోపలం సూచిక. ఊడుగు చెట్టు అనేటువంటి ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు యొక్క విత్తనాలు భూమి మీద పడిన తర్వాత ఒక్కసారిగా మెరుపు మెరిసేటప్పటికీ, మేఘము గర్జించేటప్పటికీ వెంటనే భూమి నుంచి ఆ చెట్టుకు అతుక్కుపోతాయట. అంత గొప్పదైన సృష్టి ఈ వృక్ష సంపద అంతా కూడా. అదిగో అలాగా భూమి నుంచి పడినటువంటి ఊడుగు చెట్టు విత్తనాలు ఊడుగు చెట్టుని ఎలా అయితే ఆకర్షించాయో అలాగా ఉండాలట భక్తుడు, భగవంతుడు ఉండేటువంటి భక్తి తత్వం చెప్పుకొచ్చారు. అయస్కాంతోపలం సూచిక. సూచిక అంటే సూది. ఆ సూదిని పట్టుకొచ్చి అయస్కాంతం దగ్గర పెడితే ఎలా అయితే ఆకర్షిస్తుందో అలా ఉండాలట భక్తుడు, భగవంతుడు ఎందు ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి భక్తి. సాధ్వీ నైజ విభం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం. సాధ్వీ నైజ విభం, తన యొక్క భర్తను విదిలిపెట్టకుండా ఉన్నటువంటి ఆ సాధు ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలి. లతాక్షితిరుహం, ఒక చెట్టును పెనవేసుకుంటూ లత ఎలా అయితే ముందుకు వెళుతూ ఉంటుందో అలా ఉండాలి భక్తి అంటే అని చెప్పేసి శంకరాచార్యుల వారు చెప్పుకొచ్చారు. ఇది గొప్పదైనటువంటి తత్వం. ఆ తత్వం మనం తెలుసుకుంటే నువ్వు భగవంతుడికి ఇచ్చేది అంటూ ఏదీ లేదు. అలా కాదండి, మేము నైవేద్యం పెడుతున్నాము, ఆ నైవేద్యం మేము చేసిందే కదా, ఆ గ్యాస్ స్టవ్ మాదే, ఆ ప్రసాదము మాదే, ఆ వెలిగించి పట్టుకొచ్చినటువంటి పదార్థం కూడా మాదే, ఆయనకి నివేదన మేమే చేస్తున్నాం కదా అంటే అది చాలా పొరపాటు అన్నమాట. ఆయన ఇచ్చింది నువ్వు ఇస్తున్నావు తప్ప నీ వంటూ ఇచ్చేది భగవంతుడికి ఏదీ లేదు. అందుకనే నివేదనస్య భావః నైవేద్యం అన్నారు. నివేదనం అంటే నువ్వు చేసినటువంటి పదార్థాన్ని, మహానుభావ నువ్వు ఇచ్చిన పదార్థాన్ని నీకే ఇస్తున్నాను అని సిగ్గుతో చేసేటువంటి కార్యక్రమం అది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎవరైనా ఇచ్చినట్లయితే ఇస్తాం, కానీ నువ్వు ఇచ్చిన దాన్ని నేను నీకే ఇస్తున్నాను. ఇక నా గొప్పతనం ఏముందయ్యా, నేనేమీ చేయలేకపోతున్నాను. గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేతమంటే గంగను నా చాపకప్ప ఎంగిలంటున్నాయి లింగా. ఏమయ్యా మహానుభావ, నువ్వు అభిషేక ప్రియుడు కదా, నీకు చక్కగా అభిషేకం చేద్దామని చెప్పేసి గంగా ఒడ్డుకు వెళితే అక్కడ ఉన్నటువంటి ఆ చేపలు, ఆ కప్పలు ఇవన్నీ కూడా నీ నీటిని త్రాగి ఎంగిలి చేస్తున్నాయి. ఆ ఎంగిలి నీళ్ళు ఎలా పట్టమంటావయ్యా నీ దగ్గరికి అని చేతను నా మనస్సు ఒప్పుకోలేదయ్యా. గంగను నా చాపకప్ప ఎంగిలంటున్నాయి లింగా. ఇవెల్లా పట్టుకులు పోస్తావరా అబ్బాయి, మేము ఎంగిలి చేశాం కదా అని చెప్పేసి అంటున్నాయి అన్నాడు. ఓని నీళ్ళు వదిలేవయ్యా, నీకు చక్కనైన పుష్పాలతోటి అర్చన చేద్దామని చెప్పేసి ఒక పుష్పాలు ఉండేటువంటి తోట దగ్గరికి వెళితే తుమ్మె పువ్వులు తెచ్చి నీకు తుష్టిగా పూచేతమంటే కొమ్మ కొమ్మన కోటి తుమ్మెద ఎంగిలంటున్నాయి లింగా. పోని ఆ పుష్పాలతోటి నీకు అర్చన చేద్దామంటే ప్రతి కొమ్మకి పుష్పం ఉంది, ఆ కొమ్మను ఉండేటువంటి పుష్పాన్ని తుమ్మెద ఎంగిలి చేస్తోంది. ఈ ఎంగిలి చేసినటువంటి పుష్పాన్ని పట్టుకొచ్చి నీకు ఎలా సమర్పించమంటావయ్యా మహానుభావ? అందువలన నేను అది కూడా సమర్పించలేకపోతున్నాను, గంగాజలము వేయలేకపోతున్నాను నీ మీద, ఇదిగో ఈ పుష్పాన్ని సమర్పించలేకపోతున్నాను. పోనీ ఇంక ఆఖరికి నైవేద్యం పెడదామని చెప్పేసి ఆవు పాలు తీయడానికి వెళితే అక్షయావుల పాలు తెచ్చి అరిపెదము చేతమంటే అక్షయావులలే గదూడా ఎంగిలంటున్నాయి లింగా. పోనీ నైవేద్యం పెడదామని చెప్పేసి ఆవు పాల దగ్గరికి వెళితే ఆ ఆవు పాల యొక్క పొదుగుని దూడ ఎంగిలి చేసిన కారణం చేత నేను నైవేద్యం పెట్టలేకపోతున్నానయ్యా, ఇంకా నేను ఏమి చేయగలను అంటే అవేమి అడగలేదు స్వామి.
ఇదిగో మీరు చేసేటువంటి భక్తితో చేసే దీపారాధన చూసారా? ఈటీవీ ద్వారా మీరు చేసేటువంటి ఈ దీపారాధన ఏదైతే ఉందో ఇది భక్తితో మీరు చేస్తున్నారు. ఆ భక్తితో చేసేటువంటి దీపారాధనే అసలైనటువంటి భక్తికి నిదర్శనం కనుక మనస్సు అనేటువంటి పుష్పాన్ని భగవంతుడికి వేసి అర్చన చేసి మీ జన్మలు ధన్యం చేసుకోండి. శుభమస్తు. హరయే నమః. ధరణి కావగా తేజరిల్లెగా లక్ష్మీదేవికి దీపప్రియ అని ఒక నామము. దీపప్రియ అంటే దీపములు వెలిగించడం వల్ల సంతోషము పొందున్నది అని. కార్తీక మాసం దీపాల మాసం. కేవలం కార్తీక మాసంలోనే మనం దీపాలను వెలిగించాం. కార్తీక మాసం ముందు మాసం అయినటువంటి చివరి రోజు తిథి అమావాస్య రోజు కూడా ఆ లక్ష్మీ కటాక్షం కోసం మనం దీపాల వరుసలను వెలిగిస్తాం. దీపాన్ని వెలిగించడం అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించడమే. అటువంటి వేలాది దీపాలను కార్తీక దీపాలుగా ఇప్పుడు వెలిగించుకొని ఆ లక్ష్మీదేవికి పూజ చేసుకుందాం. అస్య దేవదేవస్య గణదానేక దివ్యావతార స్వరూపస్యాది మధ్యాంతరేదస్య అఖిలాండకోట బ్రహ్మాండనాయకస్య సృష్టిస్థితిలయ తిరోధానుగ్రహకారకస్య శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మదేవతా ప్రీత్యర్థం అన్యోన్య సువాసనీనాం సహాయేన కార్తీక దీపారాధనాఖ్యం కర్మ కరిష్యే. తేషాం ప్రథమతః భూమిం నమస్కృత్య. అందరూ రెండు చేతుల్ని నేలకి తాకించి ఆ భూమికి నమస్కరించండి. అందరూ కూడా ఓం భూమిర్ధరణే లోకధారిణి ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహునా. శిరస్సు వంచి భూమిని చూస్తూ నమస్కరించండి. ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి కుంకుమ కొద్దిగా తీసుకొని మీ పక్కన ఉన్నటువంటి ముత్తైదవకు చక్కగా ఆవిడ్ని గౌరీ స్వరూపంగా భావించి ఆవిడ నుదుట కుంకుమ అలంకరించండి. వివాహం కానటువంటి కన్యకామణి కనుక మీ పక్కన ఉన్నట్లయితే ఆవిడ్ని బాలాత్రిపుర సుందరిగా భావించి ఆ కుంకుమను అందించండి చక్కగా. తర్వాత కుంకుమ పెట్టిన తర్వాత వివాహమైనటువంటి మహిళామూర్తులు మీ పాపిట్లో శిరో ప్రారంభ స్థానంలో గంగా స్థానంలో కుంకుమను ధరించండి. తదుపరి కొద్దిగా పసుపు తీసుకొని మీ వస్త్రానికి అలంకరించుకొని మీ చీర చెంగులు వెనకాల దీపాల మీద పడకుండా కుడి భుజం పైకి వేసుకోండి. లేదంటే ఆ చెంగుల్ని కుడి చేతి వైపు ముందుకు పెట్టుకోండి. తర్వాత మీకు అక్కడ ఇచ్చినటువంటి ఒత్తులలో ఒక వత్తిని తీసుకొని ఆ వత్తిని వెలిగించి ఆ వత్తి సహాయంతో ప్రధానమైనటువంటి 365 ఒత్తులు ఉన్నటువంటి జ్యోతిని వెలిగించండి. చక్కగా మీ ఇష్టదేవతను మీ కులదేవతలను అందులో సింహపురి గ్రామంలో ఉన్నాం కాబట్టి సింహపురిలో ఉన్నాం కాబట్టి సమీపంలో ఉన్నటువంటి జొన్నవాడ కామాక్షిదేవిని ఇరుకళ్ళల పరమేశ్వరీదేవిని రాజరాజేశ్వర స్వామిని మూలస్థానేశ్వరుణ్ణి వేణుగోపాల స్వామిని రంగనాథ స్వామిని తదితర దేవతలను అట్లానే మీ తల్లిదండ్రులను మీ గురువుని స్మరిస్తూ చక్కగా ఒక వత్తిని వెలిగించి ఆ వత్తితో ప్రధానమైనటువంటి దీపాన్ని వెలిగించండి. అగ్నినా అగ్ని సమిధ్యతే కవిర్గృహపతిర్యువా హవ్యవార్జిహ్వాస్యః మన్యురింద్రో మన్యురేవాసదేవో మన్యుర్హోతా వరుణో జాతవేదాః మన్యం విషేణదేమానుషేర్యాః పాహినో మన్యో తపసా సజోషాః అభేహి మన్యో తపసస్తవీయాన్ తపసా యుజా విజహి శత్రూన్ అమిత్రః వృత్రః దస్యః చ విశ్వావసోన్యాభరాత్వన్నః శంచ మే మయశ్చ మే ప్రియంచ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే ఈశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతాచ మే ధర్తాచ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే అజ్ఞాత్రంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే సీరంచ మే లయశ్చ మరదంచ మే మృతంచ మే యక్ష్మంచ మే నామయశ్చ మే జీవాదుశ్చ మే దీర్ఘాయుత్వంచ మే నమిత్రంచ మే భయంచ మే సుగంచ మే శయనంచ మే సూషాచ మే సుదినంచ మే. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు కార్తీక దీపారాధన ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్య ఫలసిద్ధిరస్తు. కొద్దిగా కుంకుమను ప్రమిదకు అలంకరించి పరంజ్యోతిషే నమః అని దీపాన్ని ధ్యానిస్తూ నమస్కారం చేస్తూ ఉండండి చక్కగా. Sarvam Prabhupada
శివలింగమై ఆవహించరా ఢమఢమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర పర చరివి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హరహరాత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా భయతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ
దీపదర్శన మాత్రేణ ప్రణశ్యతి తమో యథా. మనం వెలిగించినటువంటి దివ్యల కాంతికి చీకటి ఎలా అయితే పరద్రోలబడిందో అలాగే మన మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానం కూడా హరింపబడి హృదయంలో జ్ఞానదీపం వెలిగించాలి అనేటటువంటి సందేశాన్ని కార్తీక దీపం ద్వారా మనం తెలుసుకోవాలి. నమస్కారం చేస్తూ అందరూ కూడా చక్కగా మనం వెలిగించినటువంటి దీపం లక్ష్మీ స్వరూపం కనుక దీపలక్ష్మి పూజ చేద్దాం. దీపలక్ష్మిని ధ్యానిద్దాం. అందరూ దీపలక్ష్మి ధ్యానం చెప్పండి. దీపలక్ష్మి గట్టిగా చెప్పాలి. దీపలక్ష్మి నమస్తుభ్యం సర్వదుఃఖ వినాశిని సర్వభయ అపహేదేవి దీపలక్ష్మి నమోస్తుతే. దీపదేవ్యై నమః. గట్టిగా దీపదేవ్యై నమః. దీపదేవ్యై నమః. పరంజ్యోతిషే నమః. పరంజ్యోతిషే నమః. పరంజ్యోతిషే నమః. చక్కగా పసుపు కుంకుమ అక్షతలతో దీపలక్ష్మికి చక్కగా పూజ చేస్తూ ఉండండి అందరూ. ఓం దీపలక్ష్మ్యై నమః. ధ్యాయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. సంప్రధేయత్వాత్మనే తత్వాత్మికాయై గంధం పరికల్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. ఆకాశతత్వాత్మికాయై పుష్పం పరికల్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. వాయుతత్వాత్మికాయై ధూపం పరికల్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. తేజస్తత్వాత్మికాయై దీపం పరికల్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. అమృత నివేదనం. మీకు ఇచ్చినటువంటి పూజా ద్రవ్యాలలో పటిక బెల్ల ముక్కల్ని కుడివైపున ఏర్పాటు చేసి కొద్దిగా నీళ్లు చల్లి అమ్మవారికి వాటిని నైవేద్యంగా సమర్పించండి. నీళ్లు దీపం మీద పడకుండా చూడండి. అమృతమస్తు అమృతావస్త్రనమసి అమృతం భవతు. దీపలక్ష్మీదేవి నమః. సిద్ధిస్కరావసరార్థం ఖండశర్కరా నివేదయామి. చేయి చూపిస్తూ నివేదన చేయండి. అమ్మకు ఆరగింపు చేయండి. ఓం ప్రాణాత్మనే నమః. అపానాత్మనే నమః. వ్యానాత్మనే నమః. ఉదానాత్మనే నమః. సమానాత్మనే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమృతత్వాత్మికాయే అమృత నైవేద్యం పరికల్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. సర్వతత్వాత్మికాయే తాంబూలాన్ సర్వాపచార పూజాన్ సమర్పయామి. సంబరాజంచ విరాజంచ గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే తయామాసగుం శ్రియామసి. నక్షత్ర వేసి నమస్కరించండి. దీపలక్ష్మీదేవి నమః. సర్వాపచార పూజాన్ సమర్పయామి. ఒక్కసారి అందరూ నమస్కారం చేస్తూ హరయే నమః. గట్టిగా హరయే నమః. నల్లటి చీకటికి తెల్లటి కాంతి వర్ణాలను అద్దిన మహత్తర కార్యక్రమం ఈ కార్తీక దీపోత్సవం. వెలుగు పువ్వులను పూయించిన ఈ కార్తీక మాస శరదృతువులు లోకమంతటికి కాంతులను పంచింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి స్పాన్సర్స్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని వేదికపైకి ఆహ్వానించి జ్ఞాపికలు అందించి సత్కరించుకుందాం. జ్ఞాపికలు అందజేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి సతీమణి శ్రీమతి రమాదేవి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి రామరెడ్డి గారిని, మాజీ మున్సిపల్ చైర్మన్ అనురాధ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపికలు అందుకోవడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి శ్రీ గల్లా రామచంద్రరావు గారిని. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్ సురేష్ కుమార్ గారిని. కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ ఏ శివప్రసాద్ గారు. కేఎల్ యూనివర్సిటీ
టెరిటరీ మేనేజర్ ఎం శ్రీనివాసులు. కర్లాన్ మ్యాట్రిస్ ఎక్స్ప్రెస్ నెల్లూరు వి వెంకటసాయి గారు. నుడా చైర్మన్ శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు. సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ డీలర్ నెల్లూరు టి విశ్వనాథ్ గారు. ఫన్ పార్క్ మేనేజింగ్ డైరెక్టర్ సాయి పోతిరి గారు. శ్రీ సాయిపథం హాస్పిటల్ లాప్రోస్కోపిక్ సర్జికల్ సెంటర్ డాక్టర్ రమాదేవి గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్. ఏస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె సేల్స్ మేనేజర్ జి శ్రీనివాసులు గారు. గోపురం పసుపొడి కుంకుమ సేల్స్ ఆఫీసర్ డి గిరిబాబు గారు. అంబికా దర్బార్ బత్తి డిస్ట్రిబ్యూటర్ నెల్లూరు కె రామ్మోహన్ రావు గారు. డిఆర్ కన్వెన్షన్ నెల్లూరు కొడవలూరు ధనుంజయ రెడ్డి గారు. జ్ఞాపికలు అందజేసినటువంటి నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు రమాదేవి నారాయణ గారికి ఈనాడు యూనిట్ మేనేజర్ వినోద్ బాబు గారు జ్ఞాపికను అందజేయనున్నారు. జ్ఞాపికను అందజేసినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. ధాన్య రాసుల మత్స్య సంపదల పురి నెల్లూరు తల్పర్గి రంగనాథ స్వామికి నీరాజనంలా ఇక్కడ కార్తీక దీపాలను వెలిగించుకున్నాం. మూలాపేట మూల స్థానేశ్వర స్వామికి కాంతి కిరణాల అభిషేకం చేసినట్లు ఇక్కడ దీపారాధనలు చేశాం. మనం వెలిగించినటువంటి ఆ దీపాలలో జొన్నలవాడ కామాక్షి తాయిని దర్శించుకున్నాం. పెంచలకొన నరసింహస్వామి సంతోషించే విధముగా ఇక్కడ దీపారాధనలు చేసుకున్నాం. ఆ దేవదేవుళ్ల ఆశీస్సులు మనం పొందేలా మన వైదిక కార్య నిర్వాహకులు ఇప్పుడు ఆ పరమేశ్వరునికి నక్షత్ర హారతిని అందించి మనకు ఆశీర్వచనాలు అందించి శాంతి వచనాలు పలుకుతారు. చక్కగా మనం మన జన్మ నక్షత్రాలు మన నామ నక్షత్రాలు 27 నక్షత్రాలు ఇక్కడ కృత్తిక నుండి మొదలుపెట్టి భరణి వరకు జ్యోతులుగా ప్రజ్వలిల్లుతూ ఉన్నాయి. అటువంటి నక్షత్రహారతిని మనం కార్తీక దామోదరుడికి ఇవాళ మనం అర్చించినటువంటి కాళభైరవాష్టమి సందర్భంగా కాళభైరవుడికి కాళభైరవ అష్టకం చెబుతూ నక్షత్రహారతిని అందిస్తున్నాం. నక్షత్రహారతిని తిలకించడం వల్ల నక్షత్ర సంబంధమైన గ్రహ సంబంధమైనటువంటి సకల దోషాలు హరింపబడి మనకి సంపూర్ణమైనటువంటి అనుకూలత కలుగుతుంది జాతకపరంగా గ్రహపరంగా. నమస్కారం చేస్తూ అందరూ కూడా తిలకించండి నక్షత్రహారతిని. మానాహికం సేద్యాతవేదో కామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్రహాగహిష్యామపరిపాతయా సంరాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే తయామాసకం ప్రియామసి దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం సూత్రమిందుశేఖరం కృపాకరం నారదావిరోగవృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాళభైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాళకామజంబునాక్షమక్షరం కాశికాపురాధినాథ కాళభైరవం భజే.
सर्वेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः अत्युर्नः पादकृत्तिकाः नक्षत्रम् देवमिन्द्रियम् इदमासाम् विचक्षणम् हविरासञ्जुहोतना यस्य भान्तिरस्मयो यस्य केतवः यस्येमा विश्वा भुवनानि सर्वा सकृत्तिकाभिरभिसंवसानः अग्निर्नो देवस्व विदेदधातु प्रजापते रोहिणी वेदपत्नी विश्वरूपा बृहती चित्रभानुः सा नो यज्ञस्य सुविते दधातु यथा जीवेव शरदः सवीराः रोहिणी देव्युदयात् पुरस्ताद् विश्वारूपाणि प्रतिमोदमाना प्रजापतिगुं हविषा वर्धयन्ति प्रिया देवानामुपयातु यज्ञम् श्री कार्तिक दामोदर परब्रह्मणे नमः श्री महादेव्ये नमः कालभैरवाय नमः नक्षत्रहारतिं दर्शयामि अंदरू गट्टिगा हर हर महादेव हर हर महादेव हर हर महादेव कैलासानिकि विनपडाली शंभो शंकर शंभो शंकर शंभो शंकर गोविंदा 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 कालभैरवाय नमः कालभैरवाय नमः कालभैरवाय नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः చక్కగా నక్షత్ర హారతిని అందించాం మహామంగళ హారతిని కరిగే తత్వం ఉండేటటువంటి కర్పూరాన్ని హారతిగా ఇస్తున్నాం మనలో కూడా కరిగేటటువంటి తత్వం ఉన్న మనస్సు ఉన్నది కాబట్టి మనస్సు అనేటటువంటి పరిమళ జ్యోతిని కర్పూర హారతిగా పరమాత్మకును అందిస్తున్నట్లుగా భావిస్తూ నమస్కారం చేద్దాం చక్కగా కర్పూర హారతిని మహామంగళ హారతిని తిలకిద్దాం ఓం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम् कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलाशासनपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् श्रीरस्तु समस्त सन्मंगलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु सत्याः एताः आशिषः सन्तु सत्याः सन्तु यजमानस्य कामाः श्री कार्तिक दामोदर परब्रह्मणे नमः कालभैरवाय नमः अवाहितेभ्यः सर्वेभ्यो देवताभ्यो नमः कर्पूरहारतिं दर्शयामि అందరూ కూడా హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర आशास्तेयं यजमानोऽसौ आयुराशास्ते सुप्रजास्त्वमाशास्ते सजातवनश्यामाशास्ते उत्तरान्देव यज्ञामाशास्ते भूयो हविष्करणमाशास्ते दिव्यं धामाशास्ते विश्वं प्रियमाशास्ते यदनेन हविषाशास्ते तदस्यात् तदृध्यात् तदस्मै देवारासन्ताम् तदग्निर्देवो देवेभ्यो वनते वयमग्नेर्मानुषाः इष्टं च वीतं च उभे च नोद्यावा पृथिवी अगुंहतस्पाताम् इह गतिर्वामस्येतं च नमो देवेभ्यः नमो ब्रह्मणे नमो अस्त्वग्नये नमः पृथिव्यै नमोषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि ओम शांति शांति शांतिः తర్వాత కొద్దిగా 2 అక్షతలు దీపలక్ష్మి దగ్గర వేసి మరో 2 అక్షతలు తీసుకొని నీళ్లు కూడా వేసుకొని అక్షతలు నీళ్లు దీపలక్ష్మి ముందు వదిలిపెట్టండి కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి
అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. మయాకృత దీపలక్ష్మి పూజయాచ భగవతీం సర్వాత్మికాం దీపలక్ష్మి దేవత సుప్రీతాః సుప్రసన్నాః వరదా భవంతు అనే అక్షతలు అక్కడ వేసినటువంటి అక్షతలు తీసుకొని కళ్ళకద్దుకొని మీ శిరస్సును అందరూ కూడా ధరించండి. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యేవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి యౌజేన ఏవం వేద ఆయుర్ధా అగ్నే హవిషో దిశానో ఘృత ప్రతీకో ఘృతయోనిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం శ్రియమేవావరుంధే శీతే వాతే పునర్నివేత్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియాయుష్కేవేంద్రియే ప్రతితిష్ఠతి. అనయా సర్వేషాం భక్తజనానాం దీపలక్ష్మీ దేవత కార్తీక దామోదర కాళభైరవ దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సత్యాః సంతు యజమానస్య కామాః రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. తర్వాత కొద్దిగా అక్షతలు మీ కొంగున ముడివేసుకొని తీసుకెళ్ళి లేదా ఎట్లయినా సరే తీసుకెళ్ళి మీ భర్త గారికి కూడా అక్షతలు ఇచ్చి వారికి నమస్కారం చేసి వారి దగ్గర ఆశీర్వచనం తీసుకోండి. అట్లాగే దీపలక్ష్మి దగ్గర ఉన్నటువంటి ప్రసాదాన్ని కూడా మీరు స్వీకరించండి. ఎవరో మీ స్థానాల నుండి లేవకండి. అందరూ కూడా నమస్కారం చేస్తూ నేను చెప్పేటటువంటి వాక్యాలు చెప్పండి. ధర్మస్య గట్టిగా చెప్పాలి. ధర్మస్య జయోస్తు ధర్మస్య ఆశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. శిరస్సు వంచి నమస్కరించండి. మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి స్పాన్సర్స్కి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నెల్లూరు ఆడపడుచులకి, పోలీస్ శాఖ వారికి, ఫైర్ సిబ్బందికి, వాలంటీర్స్కి, ఈ స్థలాన్ని కేటాయించినటువంటి సహృదయులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వీక్షించాలనుకుంటే youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ మరియు facebook.com/ETV దీపోత్సవం ద్వారా వీక్షించవచ్చు. రేపు సాయంత్రం 6 గంటలకు గూడూరులో జరిగే ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. మరొకసారి అందరికీ కార్తీక మాస శుభాభివందనాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభరాత్రి, స్వస్తి.